Hello everyone, welcome to my new channel. This is Dilip Shourie. ఈరోజు మనం ఈ వీడియోలో సమాచార హక్కు చట్టం 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఆర్టీఐ బిల్లును 15 జూన్ 2005న భారత పార్లమెంట్ ఆమోదించింది మరియు 12 అక్టోబర్ 2005 నుండి అమలులోకి వచ్చింది. ఈ యొక్క సమాచారాన్ని మనం ప్రభుత్వ సంబంధిత కార్యాలయం నుండి మనం పొందవచ్చు. అది ఎవరి చేత అంటే ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రజా సమాచారాధికారి లేదా సహాయ ప్రజా సమాచారాధికారిచే మనం పొందవచ్చు. దీనిని మనం రాతపూర్వకంగా తెల్ల కాగితంపై లేదా అప్లికేషన్ రూపంలో కూడా మనం రాసి ఇవ్వవచ్చు. ఆ యొక్క అప్లికేషన్లో మనం సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) అనుసరించి కింది సమాచారాన్ని సెక్షన్ 4(4) ప్రకారం లోకల్ భాషలో ప్రతి పేజీని సెక్షన్ 2(j)(2) ప్రకారం ధృవీకరించి ఇవ్వగలరని మనం ఆ యొక్క అప్లికేషన్ మనం ఇవ్వవచ్చు. ఈ యొక్క సమాచారాన్ని మనం డాక్యుమెంట్స్ రూపంలో కానీ, సిడి రూపంలో కానీ, పెన్ డ్రైవ్లకు కానీ లేదా ప్రింటెడ్ రూపంలో కానీ మనం పొందవచ్చు. అయితే ఈ యొక్క సమాచారాన్ని మనం పొందాలనుకున్నప్పుడు వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. విలేజ్ అండ్ మండల్ వారికి ₹5 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మరియు జిల్లా స్థాయి ఇన్ఫర్మేషన్ కొరకు ₹10 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒక్కో పేపర్కి ₹2 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రుసుములని మనం పోస్టల్ ఆర్డర్స్ రూపంలో కానీ, డీడీ రూపంలో కానీ లేదా కోర్టు యొక్క స్టాంపు రూపంలో కానీ మనం చెల్లించవచ్చు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఆ యొక్క సంబంధిత అధికారి 30 రోజుల్లోపు ఇవ్వకపోతే కనుక సెక్షన్ 7(6) ప్రకారం మనకి 30 రోజులు దాటితే ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసి వస్తుంది. ఒకవేళ ఆ యొక్క ప్రభుత్వ సంబంధిత అధికారి 30 రోజుల్లో కనుక మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కనుక మనం అప్పీల్ సెక్షన్ 19(1) కింద మనం అప్పీల్ వెళ్ళవచ్చు. లేదా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గారికి సెక్షన్ 18 కింద మనం ఫిర్యాదు చేయవచ్చు. మనకు తప్పుడు సమాచారం ఇచ్చిన లేదా ఆ యొక్క సమాచారంతో అసంతృప్తి పొందిన మనం సెకండ్ అప్పీల్కి సెక్షన్ 19(3) ప్రకారం మనం వెళ్ళవచ్చు. సెక్షన్ 21 ప్రకారం సమాచారం ఇవ్వకపోయినా, ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినా ఆ యొక్క సంబంధిత అధికారికి రోజుకి 250 నుండి 25,000 వరకు జరిమానా వేసే అవకాశం ఉంది.